Okay, very good morning children. Today we are discussing about the probability, very important topic for both IPE and the objective for the JEE mains also. So shall we start? సో ఆల్రెడీ ప్రీవియస్గా అందరూ వినే ఉంటారు ఈ P అండ్ C. వాట్ ఈజ్ మెన్ బై P నానా అండ్ వాట్ ఈజ్ మెన్ బై C? పర్ముటేషన్ అండ్ కాంబినేషన్, పర్ముటేషన్ అండ్ కాంబినేషన్. ప్రాబబిలిటీ అని చెప్పి PNC అంటున్నారు ఏంటి అనుకోవద్దు. సో దీని బేసిక్లీ ఏందే దాంట్లోకి వెళ్ళడం కష్టం. సో ప్రాబబిలిటీ కంటిన్యూ చేసే ముందు PNC కోసం ఒకసారి క్లాస్ రికాల్ చేసి అప్పుడు మాట్లాడదాం. సో ఇక్కడ PNC నేర్చుకునే దగ్గర ఒక చిన్న ఫార్ములా డిస్కస్ చేసాం నాన్న, NCR. అందులో N అంటే ఏంటి, R అంటే ఏంటి? సో N అంటే మన దగ్గర ఉండే థింగ్స్, వాట్ ఎవర్ బి ద థింగ్. కొన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి మన దగ్గర, లైక్ పెన్స్, పెన్సిల్స్ ఆర్ బుక్స్, వాట్ ఎవర్, లేదా నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్. వాళ్ళలోంచి కొంతమందిని సెలెక్ట్ చేయాలి. సో సెలెక్షన్ ఆ వర్డ్ వాడుతున్నాం చూడండి, దట్ ఈజ్ మెంట్ ఫర్ దిస్ C. ఏంటన్నా, దిస్ C ఈజ్ మెంట్ ఫర్ సెలెక్షన్. అంటే నెంబర్ ఆఫ్ పీపుల్స్లోంచి కానీ నెంబర్ ఆఫ్ థింగ్స్లోంచి కానీ కొంతమందిని లేదా టోటల్ మొత్తాన్ని కూడా సెలెక్ట్ చేయడానికి యూజ్ చేసేది NCR. R అంటున్నాము కాబట్టి టోటల్ అనకూడదులేండి. సో టోటల్ అంటే NCN. దీనికోసం తర్వాత మాట్లాడదాం. సో NCR అంటే మన దగ్గర N థింగ్స్ ఉన్నాయి, దాంట్లోంచి R థింగ్స్ సెలెక్ట్ చేస్తాం అంతేనమ్మా. సో N థింగ్స్ నుంచి R థింగ్స్ సెలెక్ట్ చేయడం. ఎప్పుడన్నా గుర్తుందా ఫార్ములా, మర్చిపోయారా? సో లెట్స్ హ్యావ్ N ఫ్యాక్టోరియల్ బై N మైనస్ R ఫ్యాక్టోరియల్ ఇంటూ R ఫ్యాక్టోరియల్. ఏంటి ఫ్యాక్టోరియల్? మళ్ళీ ఇదేదో కొత్త వర్డ్లా వినిపిస్తుంది. కొత్త వర్డా, తెలిసిన వర్డేనమ్మా? ఐ థింక్ తెలిసిన వర్డే. సో ఇప్పుడు 5 ఫ్యాక్టోరియల్ అని ఉందనుకోండి. ఫ్యాక్టోరియల్ మీన్స్ ఇట్ షుడ్ బి స్టార్ట్స్ విత్ దిస్ నెంబర్ అండ్ డిక్రీజ్డ్ బై 1. ఒకటి తగ్గించుకుంటూ వెళ్ళాలి. ఫ్యాక్టోరియల్ నొటేషన్ అంటే ఆ ఫ్యాక్టోరియల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో ఆ నెంబర్ నుంచి స్టార్టప్ చేసి 1 రెడ్యూస్ చేసుకుంటూ వచ్చిన నెంబర్స్ అన్నిటినీ మల్టిప్లై చేసి ఇట్ విల్ బి ఎండెడ్ విత్ 1. సో 5 4s are 20, 20 into 3 60, 60 into 2 120, 120 into 1 120. సో 5 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటన్నా 120. సో సిమిలర్లీ 4 ఫ్యాక్టోరియల్ అంటే ఏమని రాయాలి మనం? సో ఎవరైనా కామెంట్ చేసే ఐడియాలు ఉంటే కామెంట్ చేయండి. లెట్స్ హ్యావ్ అ లుక్. 4 into 3 into 2 into 1. 4 3s are 12, 12 2s are 24 into 1 it's a 24. This is the factorial notation. సో ఇక్కడ ఏం చెప్పాం? NCR. The formula was N factorial by N minus R factorial into R factorial. సో ఈ ఫార్ములా డిపెండెంట్ మీదే మనం ఈ ప్రాబబిలిటీ అనే కాన్సెప్ట్ని వాడతాము. ఏం చెప్పుకున్నాం? NCR అంటే N థింగ్స్లోంచి కానీ N పర్సన్స్లోంచి కానీ R పర్సన్స్ని లేదా R థింగ్స్ని సెలెక్ట్ చేయడమే NCR. ప్రాబబిలిటీ కూడా అంతేనా? ప్రాబబిలిటీ అంటే 10th క్లాస్లో ఎక్కడో రివైజ్ చేసి ఉంటారే. ఈ ఏంటన్నా ఇక్కడ ఏదో ఈ అనేదో రాసాం. P అంటే పోనీ కనిపిస్తుంది, ఓకే ఓకే ఇట్ మై బి ప్రాబబిలిటీ అయి ఉంటుంది అనేదో ఐడియా వస్తుంది. మరి వాట్ అబౌట్ దట్ ఈవెంట్ నాన్న? ఏంటది? ఈవెంట్. ఈవెంట్ అంటే మీ ఇంట్లో జరిగే ఫంక్షన్స్, బర్త్డే ఈవెంట్, మ్యారేజ్ ఈవెంట్, ఆ ఈవెంట్స్ కాదు. మనకి కావలసిన ఈవెంట్ అంటే ఏంటి? ఇక్కడ నెంబర్ ఆఫ్ పీపుల్స్లోంచి R పీపుల్స్ని సెలెక్ట్ చేయడం అన్నాం కదా, ఆ సెలెక్షనే వన్ ఆఫ్ ది ఈవెంట్. ఏంటన్నా? దట్ సెలెక్షన్
ద సెలెక్షన్ అనేది పిఎన్సిలో వాడాం. ఆ సెలెక్షన్ చేసే ప్రాసెస్ ఇక్కడ మనకి ఈవెంట్ అవుతుంది. సో ఇప్పుడు ఆ ఈవెంట్ 10th క్లాస్లో ఎక్కడో నేర్చుకున్నాం. పి ఆఫ్ ఈ అంటే ఫార్ములా. ఎక్కడన్నా ఏమన్నా గుర్తుంటే ఒకసారి రికాల్ చేయండి, అదర్వైజ్ జస్ట్ లుక్ ఇన్ టు దట్. Just read this. What was that? Favorable outcomes by total outcomes. అంటే మనం అడిగిన ఈవెంట్లో ఎన్ని టోటల్ అవుట్కమ్స్ ఉన్నాయి, దాంట్లోంచి మనల్ని ఏం అడుగుతున్నాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎగ్జాంపుల్ డిస్కస్ చేయకుండా మాట్లాడలేం నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఏ కాయిన్ ఈజ్ టాస్డ్. కాయిన్ తెలుసు కదా. సో కాయిన్ టాస్ చేసాం. కాయిన్ టాస్ చేసినప్పుడు రిజల్ట్స్ ఏమేమి వస్తాయి నాన్న? 1 coin is tossed. కాయిన్ ఈజ్ టాస్డ్. రిజల్ట్స్ ఏమేమి ఉంటాయి? కళ్ళు మూసుకొని టాస్ చేస్తాం. అయితే హెడ్ పడచ్చు, లేకపోతే టెయిల్ పడచ్చు, అంతేనా? ఇందులో ఏం పడుతుంది అనేది మనకి తెలియదు ప్రాబబ్లీ. సో ఎదర్ టెయిల్ పడచ్చు ఆర్ హెడ్ పడచ్చు. అంటే ఇవి టోటల్ అవుట్కమ్స్. ఇది కానీ అది కానీ పడుతుంది. అంటే దట్ మీన్స్ while we tossing a coin, the total outcomes was 2 here. అంతేనమ్మా? Let's have into an event. మరి ఈవెంట్ ఏంటి అక్కడ? ఈవెంట్ ఏంటి అంటే if 1 coin is tossed, find the probability of getting ఏ హెడ్. ఏం కావాలన్నా ఈవెంట్ మనకి ఒక హెడ్ మాత్రమే కావాలంట. వాడికి ఏమొద్దు, ఇంకా టెయిల్ వద్దు. సో హెడ్ పడడానికి చాయిసెస్ ఎన్ని ఉంటాయి మనకి? ఒకటే ఉంటుంది. అది ఫేవరబుల్ అవుట్కమ్ అవుతుంది నాన్న. సో ఇక్కడ కాయిన్ టాస్ చేసినప్పుడు టోటల్ అవుట్కమ్స్ ఎన్ని? 2. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి? 1. సో వైల్ వి tossing a coin, what is the probability of getting a head? Means required probability ఏమవుతుంది తల్లి? P of E is equal to 1/2. అది మీ ఆన్సర్, అంతేనమ్మా? నెక్స్ట్ చూడండి, 2 coins టాస్ చేసాం. ఈవెంట్ 2 coins ఆర్ టాస్డ్. 2 కదా. సో 2 కాయిన్స్ టాస్ చేసాం. ఫస్ట్ ఏం తెలియాలి మనకి? టోటల్ అవుట్కమ్స్ తెలియాలి. ఫస్ట్ ఏం తెలియాలి తల్లి? టోటల్ అవుట్కమ్స్ అనేది తెలియాలి. అంటే ఎన్ని రిజల్ట్స్ ఉన్నాయి మనకి, ఎన్ని ఫామ్ అవుతున్నాయి వాడు ఇచ్చిన క్వశ్చన్ ద్వారా అనేది. సో 2 కాయిన్స్ టాస్ చేసాం. 2 టాస్ చేశారనుకోండి, ఫస్ట్ వాడికి హెడ్ పడ్డది, సెకండ్ వాడు కూడా హెడ్ పడచ్చు కదా. పడచ్చు ఆబ్వియస్లీ. లేదు, ఫస్ట్ వాడికి హెడ్ పడ్డది, సెకండ్ వాడికి టైల్ పడచ్చు కదా. పడచ్చు. లేదా ఫస్ట్ వాడికి టైల్ పడ్డది, సెకండ్ వాడికి హెడ్ పడచ్చు కదా. ఆబ్వియస్లీ పడచ్చు. అండ్ ఇద్దరికి టైల్ పడచ్చు కదా. సో టోటల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి తల్లి మనకి? 1, 2, 3 and 4. అంతేనమ్మా? సో టోటల్ అవుట్కమ్స్ 4. ఇప్పుడు మనకి దీనికి రిక్వైర్డ్ ప్రాబబిలిటీ కావాలి. రిక్వైర్డ్ ప్రాబబిలిటీ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం తెలియాలి? ఈవెంట్ ఏంటి అన్న తెలియాలి. సో ఈవెంట్ ఏంటంటే ఇఫ్ 2 coins are tossed, find the probability that getting at least 1 head nana. ఏం కావాలి తల్లి?
అట్లీస్ట్ వన్ హెడ్. ఇక్కడ వర్డింగ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. అట్లీస్ట్ అంటే అర్థం ఏంటి? అయితే ఒకటి ఉంటుంది, లేదా ఒకటి కన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు, కానీ మినిమం అయితే ఒకటైనా ఉండాలి. అది అట్లీస్ట్ అంటే మీనింగ్. సో అట్లీస్ట్ అంటే ఏంటన్నా, ఒకటైనా ఉండొచ్చు లేదా ఒకటి కన్నా ఎక్కువైనా ఉండొచ్చు. వన్ ఆర్ మోర్ అని అర్థం అట్లీస్ట్ అంటే, అంతేనమ్మా? సో ఇప్పుడు దీన్ని ఎన్ ఆఫ్ ఎస్ అనాలి, నెంబర్ ఆఫ్ శాంపిల్ స్పేసెస్. ఇప్పుడు మన ఈవెంట్ ఎన్ ఆఫ్ ఈ. సో అట్లీస్ట్ వన్ హెడ్ అనుకున్నాం కదా. అట్లీస్ట్ ఇందులో హెడ్లు ఉన్నాయి కదా, అట్లీస్ట్ అన్నాడు. పోనీ సింగిల్ హెడ్ ఉన్నవి రాయండి ఫస్ట్. ఇందులో ఒక హెడ్ ఉంది కదా, అంటే ఈవెంట్లో హెచ్ కామా టీ ఉంటుందా, అండ్ సిమిలర్లీ టీ కామా హెచ్ ఉంటుందా, అండ్ సిమిలర్లీ అట్లీస్ట్ అన్నప్పుడు ఏం చెప్పుకున్నాం ఆల్రెడీ మనం? సో అట్లీస్ట్ అంటే ఏం చెప్పుకున్నాం? ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు. సో ఇక్కడ ఒక్కొక్కటి వచ్చే ఛాన్సెస్ తీసుకున్నాం. సో ఒకటి కన్నా ఎక్కువ ఉండే ఛాన్స్ కూడా ఉంది చూడండి మన దగ్గర టోటల్ అవుట్కమ్స్లో. సో ఇప్పుడు దాన్ని యాడ్ చేయాలన్నమాట. ఇంకా దీంట్లో హెడ్ అనే ఛాన్స్ లేదు కాబట్టి ఇది అవ్వదు. సో ఇప్పుడు ఇది ఈవెంట్. ఇది ఈవెంట్ అయితే ఎన్ ఆఫ్ ఈ ఎంతనన్నా? 1 2 3 అంతేనా? దేర్ ఫోర్ రిక్వైర్డ్ ప్రాబబిలిటీ. రిక్వైర్డ్ ప్రాబబిలిటీ ఏమవుతుంది? పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్. ఇందాక చెప్పుకున్నాం కదా, ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ని ఎన్ ఆఫ్ ఈ అని, టోటల్ అవుట్కమ్స్ని ఎన్ ఆఫ్ ఎస్ అని డొనేట్ చేస్తాం. సో ఎన్ ఆఫ్ ఈ ఎంత తల్లి? ఇప్పుడు ఇక్కడ మనకి 3, ఎన్ ఆఫ్ ఎస్ ఎంత? 4. సో ప్రాబబిలిటీ ఏంటి? 3/4. దేనికి? 2 కాయిన్స్ టాస్ చేసినప్పుడు అట్లీస్ట్ 1 హెడ్ పడడానికి ప్రాబబిలిటీ 3/4. సో అట్లీస్ట్ అనే వర్డ్ గుర్తుపెట్టుకోండి. అట్లీస్ట్ అంటే ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఈజ్ ద క్లియర్? సో నెక్స్ట్ ఏంటి? ఇంట్లో ఏదో ఆడతారు కదన్నా, వాట్ ఎవర్ బీ, లూడో, అష్టాచమ్మ ఏవో ఆడతారు కదా. సో అండ్ స్నేక్ అండ్ ల్యాడర్ ఆడేటప్పుడు ఒక డైని చూస్తాం మనం. డైని రోల్ చేసిన తర్వాత కదా దాంట్లో వచ్చే రిజల్ట్ బట్టి మనం మన పాన్ని మూవ్ చేసుకుంటాం, అవునా? సో డై రోల్ చేసేటప్పుడు సో నెక్స్ట్ ఈవెంట్ ఇఫ్ వి రోలింగ్ ఎ డై. ఈవెంట్ ఏంటన్నా? రోలింగ్ ఎ డై. అంటే ఒక డై రోల్ చేస్తున్నాడు. ఫస్ట్ ఏం తెలియాలని చెప్పుకున్నాం చెప్పండి? టోటల్ అవుట్కమ్స్. సో టోటల్ అవుట్కమ్స్ తెలియాలి అంటే ఎస్ తెలియాలి. ఎస్ అంటే శాంపిల్ స్పేస్ ఏంటమ్మా? శాంపిల్ స్పేస్. రిజల్ట్స్ డై రోల్ చేసాం. ఎన్ని ఉంటాయి రిజల్ట్స్? 1 ఉంటుంది కదా, దాని మీద 2 ఉంటుంది కదా, 3 ఉంటుంది, 4 5 6 అంతేనా? సో శాంపిల్ స్పేస్లో ఎన్ని వచ్చాయి అవుట్కమ్స్? 6 వచ్చాయి. 1 2 3 4 5 6 6 వచ్చాయి, అంతేనమ్మా? ఇప్పుడు ఈవెంట్ కోసం మాట్లాడదాం. రోలింగ్ ఎ డై ఈవెంట్ ఏం చేద్దాం? ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అన్ ఆడ్ నెంబర్. ఓకే, ఏ నెంబర్? ఆడ్ నెంబర్. అప్పుడు ఈవెన్ నెంబర్ ఏదైనా తీసుకోండి, మీ ఇష్టం. ఐ వాజ్ సెలెక్టింగ్ అన్ ఆడ్ నెంబర్. ఓకే, ఆడ్ నెంబర్ని సెలెక్ట్ చేస్తున్నాను అంటే ఈవెంట్ ఏమనుకున్నాం? ఆడ్ నెంబర్ని సెలెక్ట్ చేయడం. ఇప్పుడు డై రోల్ చేసినప్పుడు రిజల్ట్స్లో ఆడ్ ఎక్కడుంది చూడండమ్మా. 1 అనేది ఆడే కదా, అండ్ యాజ్ వెల్ యాజ్ 3 అనేది ఆడే కదా, అండ్
5 ఈజ్ ఆల్సో అన్ ఆడ్ నెంబర్ అంటే 1, 3, 5. ఇంకేమైనా ఉన్నాయా ఆడ్ నెంబర్స్? ఏమి లేవు. దేర్ ఫోర్ ఎన్ ఆఫ్ ఈ ఏమవుతుంది? 3. సో రిక్వైర్డ్ ప్రాబిలిటీ ఏమవుతుంది? ఫార్ములా ఏంటి? ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఈ ఎంత? 3. ఎన్ ఆఫ్ ఎస్ ఎంత? 6. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. ఏంటన్నా? 1/2 అనేది రిక్వైర్డ్ ప్రాబిలిటీ. ఎప్పుడు? డై రోల్ చేసినప్పుడు ఆడ్ నెంబర్ రావడానికి ఏమిటిది? ప్రాబబిలిటీ. ఏంటమ్మా? ప్రాబబిలిటీ. ఓకే. నెక్స్ట్ ఒక కాయిన్ టాస్ చేసినప్పుడు చూసాం, 2 కాయిన్స్ టాస్ చేసినప్పుడు చూసాం. సో ఇప్పుడు ఒక డై అయిపోయింది కాబట్టి 2 డైస్ రోల్ చేసినప్పుడు చూద్దాం. రోలింగ్ 2 డైస్. టోటల్ అవుట్కమ్స్ ఏముంటాయి? ఎన్ని ఉంటాయి? కౌంట్ చేసుకోండి ఒకసారి. ఫస్ట్ టైం 1 పడింది, సెకండ్ టైం 1 పడుతుంది కదా, అంటే 1, 1. నెక్స్ట్ 1, 2. నెక్స్ట్ 1, 3. 1, 4. 1, 5. 1, 6. అంతేనా తల్లి? నెక్స్ట్ ఎదురుండి. నెక్స్ట్ 2, 1. 2, 2. 2, 3. 2, 4. 2, 5. 2, 6. నెక్స్ట్ 3, 1. నెక్స్ట్ 3, 2. నెక్స్ట్ 3, 3. నెక్స్ట్ 3, 4. 3, 5. and as well as 3, 6. Next 4, 1. Next 4, 2. Next 4, 3. Next 4, 4. Next 4, 5. Next 4, 6. Next 5, 1. 5, 2. 5, 3. 5, 4. 5, 5. 5, 6. 6, 1. 6, 2. 6, 3. 6, 4. 6, 5. 6, 6. అంతేనమ్మా? సో 2 డైస్ రోల్ చేసినప్పుడు ఎన్ని రిజల్ట్స్ ఉన్నాయో మనకి. అంతేనమ్మా? ఇవన్నీ 2 డైస్ రోల్ చేసినప్పుడు వచ్చే రిజల్ట్స్. ఎన్ని కౌంట్ చేసుకోండి వాళ్ళు ఒకసారి. 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6. 6, 6, 36. సో 2 డైస్ రోల్ చేసినప్పుడు టోటల్ అవుట్కమ్స్ ఏనమ్మా? 36. 36 అవుట్కమ్స్ ఉంటాయి 2 డైస్ రోల్ చేసినప్పుడు. మరి ఈవెంట్ ఏమన్నా చెప్పండి సరదాగా. లెట్ E be an event. E be an event of sum should be 7 అన్న. ఇంతల్లి sum should be 7. సమ్ 7 అయ్యేలాగా రిజల్ట్స్ ఉంటే చూపించమని అడుగుతున్నాడు నాన్న. ఏలో ఒకసారి చూడండి. 1, 1 7 అవుతుందా? అవ్వట్లేదు. 1, 2 అవుతుందా? అవ్వదు. 1, 3 అవ్వదు. 1, 4 అవ్వదు. 1, 5 అవ్వదు. 1, 6 చూడండి. 1 + 6 అనేది 7 కదానా? అంటే ఈలో 1, 6 రాసుకోవచ్చు కదా తల్లి. ఒబియస్లీ రాయొచ్చు. సిమిలర్లీ ఇవేం అవ్వవు చూడండి. మళ్ళీ 2, 5 అవుతుంది. 2 + 5 ఎంత? 7. థర్డ్ రోలో ఏమవుతుంది? 3, 4 అవుతుంది. ఫోర్త్ దాంట్లో ఏమవుతుంది? 4, 3 అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ దాంట్లో ఏమవుతుంది? 5, 2 అవుతుంది. నెక్స్ట్ వన్ ఏమవుతుంది? 6, 1. సో
మన ఈవెంట్ ప్రకారం ఎన్ని వచ్చాయి అనేవి 1 2 3 4 5 6. సో దేర్ ఫోర్ రిక్వైర్డ్ ప్రాబబిలిటీ ఏమవుతుంది, n of e బై n of s. సింప్లిఫై అవుతుంది చూడండి ఇక్కడ, 6 1s 6 6s. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1/6. సో 2 డైస్ రోల్ చేసినప్పుడు వాటి యొక్క రిజల్టెంట్ సమ్ అనేది 7 రావడానికి ప్రాబబిలిటీ ఎంతనా, 1/6. సేమ్ క్వశ్చన్లోనే వేరే ఈవెంట్ చూద్దాం. డబ్లెట్ ఏంటన్నా, లెట్ ఏ బి ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ డబుల్డ్ నెంబర్ లేదా డబుల్ అంటే డబుల్ సేమ్ డిజిట్ ఉండేలాగా. ఇక్కడ చూడండి 1, 1 సేమ్ డిజిటే కదా, 2, 2 సేమే కదా, 3, 3 4, 4 5, 5 6, 6 అంటే ఈ డయాగనల్స్లో ఉండే నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6. సో n of a ఏమవుతుందన్నా 6. సో ప్రాబిలిటీ ఎంత, అగైన్ ఇట్ ఈస్ ఏ 6/36. సో 1/6. మోస్ట్ ఫ్రీక్వెంట్గా మీకు దీంట్లోంచి అడుగుతాను అన్న, అంటే 2 డైస్ రోల్ చేసినప్పుడు సమ్ షుడ్ బి 7, ఇట్ షుడ్ బి డబల్డ్, ఇట్ షుడ్ బి 9, ఇట్ షుడ్ బి సమ్ షుడ్ బి 10 అలాంటి కేసెస్ అడుగుతాడు. అంటే ఇట్ మే బీ చేంజెస్, అంటే వాటి సమ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు వాడు అడిగిన క్వశ్చన్ ప్రకారం ఈవెంట్ కన్సిడర్ చేసుకొని ఫేవరబుల్ అవుట్కమ్స్ వేసుకొని అవి ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసి దాన్ని బట్టి రిక్వైర్డ్ ప్రాబబిలిటీ అనేది వేయాలి. అర్థమైందా? నెక్స్ట్ ఏం చెప్దాం, ఈవెంట్ అంటున్నాం కదా. ఈవెంట్లో ఇంకా కొన్ని వేస్ ఉన్నాయి నాన్న. ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ ఏంట్రా, ఈక్వల్లీ అంటే తెలిసిన వాడే, సమానంగా. లైక్లీ అంటే తెలుసు కదా, ట్విన్స్ చూడండి, ట్విన్స్ని ఏమంటాం మనం, అలైక్ ఒకేలా ఉన్నారు. సో ఈక్వల్లీ లైక్లీ సమానంగా, ఒకేలాగా సమానంగా ఉండే ఈవెంట్స్. ఇప్పుడు ఫస్ట్ ఈవెంట్ మనం ఏం చెప్పుకున్నాం, కాయిన్ ఈజ్ టాస్డ్ గెట్టింగ్ ది హెడ్ అన్నాం. ఎంత వచ్చింది అక్కడ ప్రాబిలిటీ అన్న గుర్తుందా నన్ను, ఎంత వచ్చింది, టోటల్ అవుట్కమ్స్ ఏమో 2 ఉన్నాయి, హెడ్ పడేవేమో 1 ఉంది, అంటే 1/2 వచ్చింది. ఇదేంటిది, ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ హెడ్. సిమిలర్లీ ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ టైల్ అన్నాం అనుకోండి నాన్న, అక్కడ కూడా సింగిల్ కాయినే టాస్ అయింది. సో సింగిల్ కాయినే టాస్ అయింది కాబట్టి ఆబ్వియస్లీ అవుట్కమ్స్ 2. టైల్ పడ్డానికి ఛాన్స్ కూడా 1 ఉంది మీకు, అంటే ఇది కూడా 1/2నే. ఇది చూడండి, ఇది క్వశ్చన్ వేరే, హెడ్ పడ్డానికి దానికి 1/2 వచ్చింది ఆప్షన్. ఈ క్వశ్చన్ వేరే, టైల్ పడ్డానికి, అయినా దాని ఆన్సర్ కూడా 1/2నే. సో ఇలా ప్రాబబిలిటీ ఈక్వల్గా ఉండే 2 డిఫరెంట్ క్వశ్చన్స్, 2 డిఫరెంట్ ఈవెంట్సే ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ నాన్న. ఏంటల్లి, ప్రాబబిలిటీస్ ఆర్ సేమ్ ఫర్ ద ఈవెంట్స్ ఆర్ సెట్ టు బి ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్. ఓకే, సో ఇందాక డై రోల్ చేసేటప్పుడు ఆడ్ నెంబర్కి చూసాం. ఏంటిది, డై రోల్ చేసేటప్పుడు రిజల్ట్స్ 6, ఆడ్ నెంబర్స్ ఏమో 3, అంటే 1/2. ఇవేంటిది, ఆడ్. ఇది ఇప్పుడు ఈవెన్ చూడండి, సేమ్ రిజల్ట్స్ 6, ఈవెన్ నెంబర్స్ 3, అంటే అది కూడా 1/2నే. అంటే ఈవెంట్లు డిఫరెంట్, ఈవెంట్ సేమ్ కాదు, డిఫరెంట్ ఇవి, బట్ ఆన్సర్లు మాత్రం భలే సేమ్గా వచ్చాయి కదమ్మా. సో అలాంటి ఈవెంట్సే ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అవుతాయి. ఓకేనా? నెక్స్ట్ ఇంపాసిబుల్ ఈవెంట్స్. ఏంటల్లి, ఇంపాసిబుల్. ఈ వర్డ్ ఎక్కడైనా విన్నారా? వింటాం కదా. ఏంటది, ఏమన్నా చేయమన్నప్పుడు అది అవ్వదు, అది రాదు అంటాం. సో ఇంపాసిబుల్ ఈవెంట్స్ ఏంటన్నా, ఇంపాసిబుల్ ఈవెంట్స్. సో ఇంపాసిబుల్ ఈవెంట్స్ అంటే ఏంటి, అది అసలు జరగదు. మీరు అడిగిన క్వశ్చన్ అనేది
మీరు అడిగింది పాసిబుల్ అవ్వదండి, అలా కుదరదు, ఇలా అయితే మేము చేయలేం అంటాం కదా. సో అది అంటే ఇప్పుడు క్వశ్చన్లో ఇందాక 2 డైస్ రోల్ చేసేటప్పుడు రిజల్ట్స్ వేసాం కదా, ఈవెంట్ మనం సమ్ షుడ్ బి 7కి చేసాం. సో ఏదో సమ్ ఆన్సర్ వచ్చింది. ఇంకొకటి డబల్ డన్ చేసాము, దానికి కూడా సమ్ ఆన్సర్ ఏదో వచ్చింది. ఇప్పుడు నేను అడిగే ఈవెంట్ ఏంటంటే 2 డైస్ ఆర్ రోల్డ్, ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ ఈ రిజల్టెంట్ సమ్ షుడ్ బి 13. అవుతుందమ్మా పాసిబిలిటీ? అవ్వదు కదా, తెలియదు మనకి. ఒకసారి కిందని కనుక్కోండి సార్, నేను క్లాస్లో ఉన్నా. సో ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ సమ్ షుడ్ బి 13 రావడానికి పాసిబిలిటీ ఏమన్నా ఉందా అనేది ఈవెంట్. సో ఏమన్నా ఉందా, ఏముంది ఆలోచించండి. 1,1, 1,2, 1,3, 1,4, 1,5, 1,6 అందరూ ఎక్కడ 13 రాదు. అండ్ రిమైనింగ్ చివరి ఆఖరి వరకు వచ్చేసిన లాస్ట్ నెంబర్ 6,6, ఆ రెండింటిని యాడ్ చేసిన 6 + 6 12 వస్తుంది తప్ప 13 రావట్లేదే. సో అలాంటి ఈవెంట్ ఏమవుతుంది నాన్న? ఇంపాసిబుల్ ఈవెంట్ అవుతుంది. సో దాని ప్రాబబిలిటీ ఏమవుతుందంటే 0 అవుతుంది. ఏమవుతుందన్నా? 0 అవుతుంది. ఏం లేదు కదా. సో ఏం లేదు ఇన్ ది సెన్స్ మనం మ్యాథమెటికల్లో ఎలా డినోట్ చేసుకుంటాం? 0తో డినోట్ చేసుకుంటాం. సో ఇంపాసిబుల్ ఈవెంట్ ప్రాబబిలిటీ ఏమవుతుందన్నా? 0 అవుతుంది. ఓకే, నెక్స్ట్ బాగా తెలిసిన వర్డ్స్ కోసమే కొన్ని మాట్లాడదాం. ఏంటా వర్డ్స్? ఈ సింబల్స్ ఎక్కడైనా చూసారా తల్లి? ఏంట్రా సింబల్స్? వాట్ ఈస్ దిస్? యూనియన్. ఏంటన్నా? యూనియన్. ఇది ఇంటర్సెక్షన్. క్యాపిటల్ యూ ఉంటుంది కదా ఏబిసిలో, ఆ క్యాపిటల్ యూ రాస్తే అది యూనియన్ అవుతుంది. ఆ యూని తిరిగేసేస్తే ఇంటర్సెక్షన్ అవుతుంది. సో యూనియన్ అంటే వర్డింగ్ తెలిసిందే, యూనిటీ, లేకపోతే ఏదైనా వర్కర్స్ మధ్య యూనియన్ అంటారు. ఆ యూనియన్ అంటే ఏంటి? అందరూ కలిసి ఒకే మాట మీద ఉండడం. సో కలిసి అంటే వాళ్ళని వీళ్ళని కలిపి మాట్లాడడం. వాళ్ళని వీళ్ళని అంటే ఏంటి? ఇక్కడ మనకి ఈవెంట్స్, అదొక ఈవెంటు, ఇదొక ఈవెంట్. ఆ ఈవెంట్ని ఈ ఈవెంట్ని కలిసి మాట్లాడడాన్ని యూనియన్ పార్ట్లో డినోట్ చేసుకుంటాం నాన్న. సో పెద్ద పెద్ద ఫార్ములాల కోసం మాట్లాడేటప్పుడు ఫస్ట్ వెన్ డయాగ్రామ్స్ కోసం మాట్లాడదాం. ఏంటల్లి? వెన్ డయాగ్రామ్స్ డ్రా చేద్దామే. విన్నారా వర్డ్ ఎప్పుడైనా? ఏంటన్నా ఇది? వెన్ డయాగ్రామ్. సో ఇందాక యూనియన్ ఇంటర్సెక్షన్ అన్నాం కదా, వాటికి ఫార్ములాస్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ ఈ డయాగ్రమాటిక్గా కూడా రిప్రజెంట్ చేయొచ్చు తల్లి. సో ఇక్కడ వెన్ డయాగ్రామ్లో 2
షేప్స్ వాడతాం. షేప్స్ ఆఫ్ ద మ్యాథమెటిక్స్లో 2 షేప్స్ వాడతాం తల్లి. వన్ థింగ్ ద రెక్టాంగిల్ అండ్ ద అదర్ థింగ్ వాజ్ సర్కిల్స్. సో ఆ రెక్టాంగిల్ ఏమంటారంటే యూనివర్సల్ సెట్ అంటారు నాన్న. ఏమంటారు తల్లి? యూనివర్సల్ సెట్. దాన్ని మనం మ్యూతో ఇండికేట్ చేస్తాం. దేంతో ఇండికేట్ చేయాలి? మ్యూ ఆర్ క్యాపిటల్ యూ. క్యాపిటల్ యూ అనేది ఇందాక యూనియన్ అని చెప్పాను కాబట్టి సో కన్ఫ్యూజ్ అవ్వకుండా దీన్ని మ్యూతో ఇండికేట్ చేద్దాం. యూనివర్సల్ సెట్. ఇవి దాంట్లోంచి వచ్చిన సబ్సెట్స్. సో గట్టిగా మాట్లాడాలి, రిమెంబర్ చేసుకోవాలంటే ఇది పేరెంట్, ఇవి 2 వాటి చిల్డ్రన్, అంటే దీంట్లోంచే వస్తాయి. ఇప్పుడు మనకి మన క్యారెక్టరైజేషన్ కొన్ని అలవాట్లు అన్నీ కూడా పేరెంట్స్ నుంచే కదా వస్తాయి. సో అలాగే ఇవి కూడా దీని నుంచే వచ్చింది, కానీ సపరేట్గా ఈ బర్డ్ అనే స్పేస్ నుంచి రాలే. ఈ పర్టికులర్ దాని నుంచి మాత్రమే ఈ 2 తీసుకున్నాము. సో ఇప్పుడు డిఫరెన్షియేట్ చేసి చూద్దాం. సో యాక్చువల్లీ డిఫరెంట్ కలర్స్తో వేస్తుంటే మీకు ఇంకా అర్థమయ్యేదన్న, బట్ ఇక్కడ నాకు ఆప్షన్ లేక ఇలా చూపిస్తున్నాను చూడండి. ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇవి స్మాల్ చెక్స్, ఇవి బిగ్ చెక్స్, ఇది ద బోల్డెడ్ పార్ట్. ఓకే, అలా గుర్తుపెట్టుకుంటే డిఫరెన్షియేట్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ వన్ ఓన్లీ ఏ, తర్వాత ఏ. ఓన్లీ ఏకి చాలా డిఫరెన్స్ ఉందా రోయ్? ఓకే, నెక్స్ట్ ఏ కాంప్లిమెంట్. ఏమనాలి? బుడ్డి పార్ట్ని కాంప్లిమెంట్ అలా అయినా డినోట్ చేయొచ్చు, లేదా ఏ పవర్ టీ అలా అయినా చెప్పచ్చు, లేదా ఏ పవర్ సి అలా అయినా చెప్పచ్చు, లేకపోతే ఏ బార్, ఇలా ఏ డాష్, ఏ బార్, ఏ కాంప్లిమెంట్ ఎలా అయినా చెప్పచ్చు మనం. ఓకే, దాన్ని ఏమని చదువుతాం? కాంప్లిమెంట్. ఓకే, తర్వాత సిమిలర్లీ బీలు కూడా ఉంటాయి. అండ్ తర్వాత ఏ యూనియన్ బి, తర్వాత ఏ ఇంటర్సెక్షన్ బి, తర్వాత ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్, తర్వాత ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ కాంప్లిమెంట్, తర్వాత ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి, తర్వాత ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. ఈ అన్నిటిని వెన్ డయాగ్రామ్లో ఎలా చేస్తామో చూద్దాం. సిమిలర్లీ ఫార్ములా వైజ్గా ఎలా చెప్తారో కూడా ఫర్దర్గా మాట్లాడదాం. ఓకేనా? సో ఫస్ట్ వెన్ డయాగ్రామ్లో చూడండి, ఓన్లీ ఏ ఏమన్నా తల్లి? ఓన్లీ ఏ. ఈ ఓన్లీ ఏలో స్మాల్ షేడ్ ఉందా, బిగ్ షేడ్ ఉందా, కంప్లీట్ షేడ్ ఉందా? ఏముంది చెప్పండి. సో చూడండి నాన్న, ఓన్లీ ఈ స్మాల్ షేడ్ తీసుకున్నాం అనుకోండి మనం, అప్పుడు లేకపోతే కంప్లీట్గా తీసుకున్నాం అనుకో, ఈ ఫుల్ షేడ్లో బి అనేది కూడా ఇంక్లూడ్ అయిపోయింది కదా. సో ఓన్లీ ఏ అంటే అర్థం ఏంటమ్మా? స్మాల్ షేడ్ లేదా స్మాల్ చెక్స్. తర్వాత కంప్లీట్ ఏ అంటే ఏ మొత్తం ఉండాలి, దాంట్లో బి ఉందా, లేదా బి సగం పార్ట్ పట్టుకెళ్ళిపోయిందా, మిగిలింది ఉందా, అదంతా నీకు అనవసరం. ఏ ఉండాలి అంటే ఏ మొత్తం ఉండాలి. సో ఏ మొత్తం అంటే ఈ సర్కిల్ మొత్తం తీసుకోవాలి కదరా మనం. అంటే స్మాల్ చెక్స్, ప్లస్ కంప్లీట్ షేడ్.
ఏంటన్నా స్మాల్ చెక్స్ ప్లస్ కంప్లీట్ షేడ్ రెండూ తీయాలి. నెక్స్ట్ ఏ కాంప్లిమెంట్. కాంప్లిమెంట్ అంటే అర్థం ఏంటి తెలుసా, ఎంతసేపు ఈవెంట్ 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 మాట్లాడుతున్నాం కదా, అది జరగాలంటే ఇది తీయాలంటే అని. సో అది జరగకపోవడం అంటే ఒకడు విన్ అవుతున్నాడు అనే ఈవెంట్ వాడు అడుగుతున్నాడు అంటే కాంప్లిమెంట్ అంటే అర్థం ఏంటి, వాడు విన్ అవ్వకపోవడం. ఓకే, అంటే ఇక్కడ ఏ కాంప్లిమెంట్ అంటే ఏంటి, ఏ ఉండకూడదు, మిగిలిందంతా ఉండొచ్చు. సో మిగిలిందంతా అంటే ఈ బోర్డు అంతా యూనివర్స్ అంతా తీసుకోమని కాదు. ఆల్రెడీ సెడ్ పేరెంటింగ్ అంటే ఈ రెక్టాంగిల్ షేప్లోంచి మాత్రమే మీరు తీయాలి. అంటే ఈ స్మాల్ చెక్స్ ఈ కంప్లీట్ షేడ్ ఉంది కదా, అవి రెండూ కాకుండా మిగిలిందంతా తీయమని, అంటే ఇది కూడా ఇంక్లూడ్ చేయాలి. ఈ హోల్ స్క్వేర్లో దీన్ని మైనస్ చేసేసి ఈ పార్ట్ కాకుండా హోల్ స్క్వేర్ మైనస్ ఏ చేస్తే వచ్చేది ఏ కాంప్లిమెంట్. అర్థమైందనా? సో ఓన్లీ ఏ అంటే ఏంటి, స్మాల్ చెక్స్ ఉన్నాయి కదా, స్మాల్ చెక్స్ కాకుండా ఏ అంటే ఏంటి, స్మాల్ చెక్స్ ప్లస్ కంప్లీట్ షేడెడ్. ఏ కాంప్లిమెంట్ అంటే ఏంటి, అసలు ఏతో సంబంధం ఉండకూడదు, ఏ అనేది ఎక్కడ కనిపించకూడదు. అంటే ఈ పార్ట్ మొత్తాన్ని తీసేసి ఈ స్క్వేర్లోంచి ఈ సర్కిల్ మిగిలిన పార్ట్ అంతా తీసుకోమని అర్థం. ఇప్పుడు వచ్చింది చూడండి మన అసలు హీరోయిన్. ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఏంటది, ఏ యూనియన్ బి అండ్ ఏ ఇంటర్సెక్షన్ బి. యూనియన్ ఇందాకే చెప్పాను, యూనియన్ అంటే ఏంటి, టుగెదర్ అంటే అందరూ ఉండాలి. అందరూ అంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారు మన దగ్గర, 10 మంది ఉన్నారా, లేరు, ఇద్దరే ఉన్నారు. ఎవరా ఇద్దరు, ఏ అండ్ బి. సో అంటే ఏం కావాలి, ఏ కావాలి, బి కావాలి. అంటే ఏంటి, స్మాల్ చెక్స్ ప్లస్ కంప్లీట్ షేడ్ ప్లస్ బిగ్ చెక్స్ మొత్తం కలిపి ఏ యూనియన్ బి అవుతుంది. ఇప్పుడు ఇంటర్సెక్షన్ అంటే రెండిట్లో కామన్గా ఉండేదేనా, అంటే ఈ షేడెడ్ పార్ట్ చూడండి, సగం ఏ బిలో ఉంది, సగం ఏలో ఉంది, అంటే రెండిట్లకి సంబంధించింది కదా. అంటే ఏంటి, కంప్లీట్ షేడ్ అనేది ఇంటర్సెక్షన్ పార్ట్ అవుతుంది. సో ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్. కాంప్లిమెంట్ అంటే ఆల్రెడీ చెప్పాను, దీంట్లోంచి తీసేయాలి అని. అంటే ఇదేమవుతుంది, ఇది యూనియన్ అనుకున్నాం, ఇది మొత్తం కలిపితే ఏ యూనియన్ బి. ఇప్పుడు వాడేం అడుగుతున్నాడు, ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ కావాలంట. అంటే ఇది వద్దు అంటే ఇది కాకుండా ఇంకేముంది మన దగ్గర, ఇది ఉంది చూడండి, అది. ఓకేనా? సో అంటే ఏంటి, దాని డయాగ్రామ్ ఎలా వస్తుంది చూడండి, ఇలా వస్తుంది షేడెడ్ పార్ట్. ఆ 2 సర్కిల్స్ వదిలేసి మిగిలింది షేడ్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఇంటర్సెక్షన్ అంటే ఏంటి, ఇందాక ఇంటర్సెక్షన్ అని చెప్పుకున్నాం కదా, ఆ ఇంటర్సెక్షన్ వదిలేసి మిగిలిందంతా షేడ్ చేసుకోవాలి. అలా. సో ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి. ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి ఈజ్ నథింగ్ బట్ ఓన్లీ ఏనన్నా. ఓకే, స్మాల్ చెక్స్. ఇది ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అంటే ఓన్లీ బిగ్ చెక్స్. ఏంటది, బిగ్ చెక్స్. ఓకే, సో ఐ థింక్ వెన్ డయాగ్రామ్స్ అర్థమయ్యాయని అనుకుంటున్నాను. సో ఇప్పుడు దీంట్లో సమ్స్ ఎలా వస్తాయి, మనం ఎలా సాల్వ్ చేయాలి చూద్దాం. లెట్స్ హ్యావ్ లుక్ ఇన్ టు దట్. మనకు ఫస్ట్ పేరెంటింగ్. వాట్ ఈస్ దట్ పేరెంటింగ్, యూనివర్సల్ సెట్ తెలియాలి కదా. డై రోల్ చేస్తాం. సో యూనివర్సల్ సెట్ ఏమవుతుంది, 1 2 3 4 5 6. ఏ బి ద ఈవెంట్ ఆఫ్ గెటింగ్ an odd నెంబర్. ఏంటన్నా, ఏ బి ద ఈవెంట్ ఆఫ్ గెటింగ్ an odd నెంబర్. సో అంటే ఏలో ఏమేమి ఉండాలి, ఆడ్ నెంబర్ అనుకున్నాం, అంటే 1 3 5. నెక్స్ట్ బి బి an ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ an ఈవెన్ నెంబర్, అంటే 2 4 6. అంతేనమ్మా, బి an ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ an ఈవెన్ నెంబర్, ఏ గెట్టింగ్ an ఆడ్ నెంబర్. అంతేనమ్మా.
గెటింగ్ అన్ ఆడ్ నెంబర్. సో ఇప్పుడు ఇందాక చూసిన రిజల్ట్స్ అన్నీ వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ ఏమనుకున్నాం, ఓన్లీ ఏ, అవి ఎంత అనవసరమన్నా, ఓన్లీ ఏ అంటే ఇది, బి అంటే ఇది. సో అంతేనా. నెక్స్ట్ యూనియన్ చూడండి తల్లి. ఫస్ట్ దీనికి వెన్ డయాగ్రామ్ డ్రా చేయండి. సో వెన్ డయాగ్రామ్ డ్రా చేయడానికి ఫస్ట్ నీకు స్క్వేర్ డ్రా చేయాలి. స్క్వేర్లో ఏమేమి ఉన్నాయి, 1 2 3 4 5 6, ఇది మ్యూ పేరెంటింగ్. నెక్స్ట్ ఈవెంట్స్ డ్రా చేయండి. ఈవెంట్స్ ఏమున్నాయి, ఇదొక ఈవెంట్ అండ్ ఇదొక ఈవెంట్, అంతేనా. రెండు సపరేట్. సో యూనియన్ అంటే ఏం చెప్పాను ఇందాక, వెన్ డయాగ్రాము స్మాల్ చెక్స్ ప్లస్ బిగ్ చెక్స్, అంటే ఇది కంప్లీట్ కదా. సో ఈ కంప్లీట్లో నీకు ఏమేమి వచ్చాయి చూడండి, 1 2 3 4 5 6. అంతేనమ్మా, అది కంప్లీట్గా వచ్చేసింది. అంటే దీన్ని నొటేషన్ పరంగా రాయాలంటే ఇలా రాసుకోవచ్చా. సో ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, కంప్లీట్ శాంపిల్ స్పేస్ అవుతుంది. నెక్స్ట్ ఇంటర్సెక్షన్ చూడండి, ఏ ఇంటర్సెక్షన్ బి. ఇంటర్సెక్షన్ అంటే మనకి వెన్ డయాగ్రామ్లో ఏంటన్నా కామన్ పార్ట్ ఏముంటే అది. ఈ డయాగ్రామ్లో చూడండి అసలు కామన్ పార్టే లేదు కదమ్మా, అవి రెండు పక్కన ఎక్కడో ఉన్నాయి. సో అంటే ఏమీ లేదంటే 0 రాయకూడదు నాన్న, నల్ సెట్ రాయాలి. ఇది నల్ సెట్, ఇలా అని కానీ లేదా ఇలా కానీ రాయాలి. ఓకే తల్లి, 5 అని కానీ లేకపోతే సెట్లో ఏమీ రాయకుండా రాయాలి. దాన్ని ఏమని చదవాలి, నల్ సెట్ ఆర్ వాయిడ్ సెట్. నల్ సెట్ ఆర్ వాయిడ్ సెట్ ఆర్ సంథింగ్, సెట్లు కోసం తర్వాత మాట్లాడుకుందాం. సో దీనికి వెన్ డయాగ్రామ్ ఎలా వస్తుంది, ఇందాక వచ్చినట్టే సర్కిల్స్ రెండు విడివిడిగా ఉంటాయి అంతే, ఇంటర్సెక్షన్ పార్ట్ అనేది ఏమీ లేకుండా, అంతేనా. నెక్స్ట్ ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్, అంటే ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. సో కాంప్లిమెంట్ అంటే మ్యూలోంచి, ఇందాక ఈ పెద్ద దాంట్లోంచి కదా తీసేసాం మనం, ఏం కావాలో మనకది. సో అంటే మ్యూ మైనస్ ఏ యూనియన్ బి. మ్యూ అంటే ఏంట్రా, 1 2 3 4 5 6 మైనస్ ఏ యూనియన్ బి అంటే, ఏ యూనియన్ బి అంటే మళ్ళీ 1 2 3 4 5 6 అన్నీ కొట్టేసాం అనుకోండి, ఏం మిగిలింది, ఏం మిగలే, 0. అంటే షేడెడ్ పార్ట్ ఏమీ లేదు. సో ఇది డయాగ్రామ్ని రిప్రజెంట్ చేసుకునే విధానం. యూనియన్ అంటే 1 1 2 2 3 3 4 4 5 5 6 6, ఇలా ఏ యూనియన్ బి రాయాలంటే రాయొచ్చు, లేదు నువ్వు వెన్ డయాగ్రామ్ రాసుకొని రిప్రజెంట్ చేస్తామని అనుకుంటే అలా రిప్రజెంట్ చేయాలి. అర్థమైందా. నెక్స్ట్ కొన్ని క్వశ్చన్స్ ఏమైనా చూద్దామా. సో కొన్ని ఫార్ములాస్ చూడండి అన్న. ఫస్ట్ P of A union B is equal to P of A plus P of B plus P of C minus P of A intersection B. Sorry, C indicate చేయలే కదా. మైనస్ P of A intersection B. దీనికి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద నేమ్డ్ థీరం నాన్న. నేమ్డ్ థీరమ్స్ మనకి ఐపీఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే 3 నేమ్డ్ థీరమ్స్ ఉంటాయి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద నేమ్డ్ థీరం. వాట్ ఈస్ కాల్డ్ ఈజ్ ఎడిషన్ థీరం. ఏమంటారు నాన్న, ఎడిషన్ థీరం. నెక్స్ట్ ప్రస్తుతానికి రెండింటి మీద మాట్లాడదాం. ఓకేనా. ఇది నేమ్డ్ థీరం ఏం కాదు, దిస్ ఇస్ ద స్టాండర్డ్ కొరోలరీ, ఇట్స్ స్టాండర్డ్ రిజల్ట్, వన్ ఆఫ్ ద స్టాండర్డ్ రిజల్ట్.
దాంట్ని ఐపీలో ఎప్పుడైనా రిజల్ట్స్ కోసం మాట్లాడదాం. సో ఇప్పుడు మనం ఆబ్జెక్టివ్ కోసం మాట్లాడదాం కాబట్టి సో ఫస్ట్ ఈ థీరం చూడండి. P of A union B is equal to P of A plus P of B minus P of A intersection B. అంతేనమ్మా. సో ఒక క్వశ్చన్ చూడండి. ఇఫ్ P of A intersection B is equal to 1/3, P of A complement intersection B complement is equal to 1/3, P of A is equal to P, P of B is equal to 2P. Find P. ఏమడుగుతున్నాను? ఫైండ్ P అంట. సో వెన్ డయాగ్రామ్ డ్రా చేయండి. ఇది మ్యూ, ఇది ఏ, బి. ఏమిచ్చాడు? ఇంటర్సెక్షన్ అంటే బుడ్డిపాటే కదా. ఎంత ఇచ్చాడు వాడు? 1/3 అంట. ఏ ఇంటర్సెక్షన్, ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్, ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అంటే చూడండి నాన్న, ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్. ఇండివిజువల్ కాంప్లిమెంట్కి ఇంటర్సెక్షన్ ఉంటే హోల్ కాంప్లిమెంట్కి యూనియన్ రావాలి. సో అంటే అర్థం ఏంటిది? 1 మైనస్ పి ఆఫ్ ఏ యూనియన్ బి అంటే ఈ షేడెడ్ పార్ట్ అంతా, ఆ షేడెడ్ పార్ట్ అంతా ఎంత ఇచ్చాడు వాడు? అది కూడా 1/3 అని అంట. మళ్ళీ పి ఆఫ్ ఏ, ఇది పి, ఇది 2P, అంతేనా? సో ప్రాబిలిటీలు యాడ్ చేసాం అనుకోండి. దీని వాల్యూ ఎంత ఇచ్చాడు అన్న? 1/3. సో దీన్ని ఉదర పక్క దాన్ని అవతల పక్క తీసుకెళ్ళిపోతే పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 1/3 అంటే 2/3, అంతేనా? అంటే ఈ షేడెడ్ పార్ట్ ఎంత వచ్చింది మనకి? ఎంత వచ్చిందనా? 2/3 అంట. ఇప్పుడు చూడండి, పి ఆఫ్ ఏ ఉంది, పి ఆఫ్ బి ఉంది, ఏ ఇంటర్సెక్షన్ బి ఉంది, ఏ యూనియన్ బి ఉంది. ఏం వాడాలి ఫార్ములా? సో చూడండి ఏం వాడాలి? ఎడిషన్ థీరం వాడాలి, అంతేనమ్మా. చూడండి, ఏ యూనియన్ బి ఎంత? 2/3 ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఎంత? పి, పి ఆఫ్ బి ఎంత? 2P, ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత? 1/3. 1/3ని ఉత్తర పక్క తీసుకొచ్చేస్తే మైనస్ లెఫ్ట్ సైడ్ వస్తే ప్లస్, P ప్లస్ 2P 3P, ఇదేమవుతుంది? 3/3, దట్ ఈజ్ 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 3/3. సో P ఈజ్ ఈక్వల్ టు 1/3. సో ఏం అడిగాడు మనల్ని? ఇది ఫైండ్ P అంట. ఫైండ్ చేస్తాం కదా, అయిపోయింది ఆబ్వియస్లీ. సో దిస్ ఈస్ ద Venn diagram for that, and this is the formula for that. This is all your substitution. This is about the calculation. This is your required value. అయిపోయింది. సో చాలా 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 ఇంపార్టెంట్ సెక్టార్స్ నాన్న మీకు ఈ ఇంటర్సెక్షన్ యూనియన్ పార్ట్స్ నుంచి, మెయిన్స్ నుంచి, యాజ్ వెల్ యాజ్ ఐపీఈ పరంగా కూడా క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఏం చూద్దాం? నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్స్ ఏమైనా చూద్దాం. లెట్స్ హ్యావ్ నెక్స్ట్ P of A complement is equal to 1/3, P of B complement is equal to 1/4, P of A union B is equal, P of A union B is equal to some 5, P of A intersection B is equal to 7. Find P of A plus P of B.
ఏంటో ఇచ్చిన డేటా ఏంటో అడుగుతుంది ఏంటో తెలియట్లేదు. కానీ గివెన్ డేటాని బట్టి ఈ అన్నిటిని చూడండి ఫార్ములా రిప్రజెంటేషన్ కదానా ఏంటది పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఓకే, ఇది ఫైండింగ్. దీన్ని 1 మైనస్ పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ రాయచ్చా? రాయచ్చు. దీన్ని 1 మైనస్ పి ఆఫ్ బి కాంప్లిమెంట్ అది కూడా రాయచ్చా? అది కూడా రాయచ్చు. ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఇంక డేటా లేదు. 1 + 1 2 మైనస్ పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ మైనస్ పి ఆఫ్ బి కాంప్లిమెంట్. ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత ఇచ్చాడు? 7. ఏ యూనియన్ బి ఎంత ఇచ్చాడు? 5. సో ఈ నెగిటివ్ పార్ట్స్ ఉన్నాయి చూడండి, అవి లెఫ్ట్ సైడ్ వచ్చాయనుకోండి ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది. 2 + 2 మైనస్ 7 మైనస్ 5. ఈ మైనస్ అవతల పక్కకి వెళ్తే ఇంకొక మైనస్. సో -5 -5 -10. సో పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ప్లస్ పి ఆఫ్ బి కాంప్లిమెంట్ వాల్యూ ఎంతమా? -10. ఓకే, నెక్స్ట్ ఏం చూద్దామంటే కాయిన్ టాస్ చేసాం, డై రోల్ చేసేసాం. సో ఇంకా మోస్ట్ ఫ్రీక్వెంట్గా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగే ప్యాటర్న్ అడిగే ఈవెంట్ ఏముందంటే కార్డ్స్ పేకాట, తెలుసు కదా. సో ప్లేయింగ్ కార్డ్స్ మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అక్కరవుతూ ఉంటాయి నాన్న. సో ఫస్ట్ క్వశ్చన్స్ కార్డ్స్ గురించి కొంచెం ఒకసారి చూద్దాం. అంటే మాకు తెలుసు అని అంటారు, కొంతమంది తెలియని వాళ్ళ కోసం. ఎన్ని కార్డ్స్ ఉంటాయి? 52 ప్లేయింగ్ కార్డ్స్ ఉంటాయి. అందులో 26 ఏమో 40 బ్లాక్, 26 ఏమో రెడ్, అంతేనమ్మా. సో మళ్ళీ ఆ 26లో హార్ట్ ఉంటుంది, అంతేనా. డైమండ్ ఉంటుంది, బ్లాక్లో స్పేడ్ ఉంటుంది. ఏముంటుందన్నా? స్పేడ్ అండ్ క్లబ్. సో ఇవి 13 ఉంటాయి. ఏంటవి? డైమండ్స్. హార్ట్స్ 13 ఉంటాయి, స్పేడ్లు 13 ఉంటాయి, క్లబ్స్ 13 ఉంటాయి. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్డ్స్ డిస్క్రిప్షన్ చాలా ఇంపార్టెంట్ తల్లి. 52 కార్డ్స్, 26 బ్లాక్, 26 రెడ్. 26 బ్లాక్స్లో 13 హార్ట్స్, 13 డైమండ్స్. 26 రెడ్లో ఇది 2 నాన్న. దిస్ ఇస్ ఆర్, దిస్ ఇస్ బి. సో స్పేడ్లు 13, క్లబ్ 13, అంతేనమ్మా. సో దీంట్లోంచి క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు? ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ లేదా ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ 3 cards from the well shuffled pack of 52 cards which are a queen, a king and a jack. ఓకే, సో ఇందులో కార్డ్స్ ఎప్పుడైనా చూసిన వాళ్ళకైతే తెలుస్తుందన్న. ఇందులో కొన్ని స్పెషల్ కార్డ్స్ కూడా ఉంటాయి. ఈ 13 కార్డ్స్ ఎలా ఉంటాయి? ఆస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆస్ 1 2 3 4 5 6 7 8 9 10 11 అంటారు నాన్న, జాక్ అంటారు. 12 అనరు, క్వీన్ అంటారు. 13 ఉండదు, కింగ్ ఉంటుంది. ఓకే, ఆస్, జాక్, క్వీన్, కింగ్, వీటిని ఫేస్ కార్డ్స్ అంటారు నాన్న. బొమ్మలు ఏంటవి? బొమ్మల కార్డ్స్ అంటారు, ఫేస్ కార్డ్స్. ఓకే, సో ఇలా ఇంత డిస్క్రిప్షన్లో మనల్ని ఏ క్వశ్చన్ అయినా అడగచ్చు. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన క్వశ్చన్ ఏంటి? ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ 3 cards which are a queen, a king and a jack, అంతేనా. సో ఫస్ట్ ప్రాబబిలిటీ ఏం అడుగుతున్నాడు? ప్రాబబిలిటీ ఫార్ములా తెలుసు. ఏంటది? n of e by n of s. సో ప్రాబబిలిటీ తెలియాలంటే ఫస్ట్ తెలియాల్సింది n of s. n of s అంటే ఏంటి?
ఎన్ ఆఫ్ ఎస్ ఎలా తెలుస్తుంది? ఎన్సిఆర్ ఫార్ములా తెలుస్తుంది. ఎన్ అంటే ఏంటి? మన దగ్గర ఎన్ని ఉన్నాయో అది. ఎన్ని ఉన్నాయి కార్డ్స్? 52 ఉన్నాయి. 52లోంచి ఎన్ని తీయాలి? 3 తీయాలి. అంటే ఎన్సిఆర్ అప్లై చేయాలంటే ఎలా అప్లై చేయాలి? ఎన్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 52C3 అంతేనా? ఏంటమ్మా? 52C3 అంటే మన దగ్గరున్న టోటల్ కార్డ్స్లోంచి 3 కార్డులు అడుగుతున్నాడు. ఆల్రెడీ ఎన్సిఆర్ ఫార్ములా చెప్పాను. ఏంటన్నా? ఎన్ ఫ్యాక్టోరియల్. ఇక్కడ ఎన్ అంటే ఎంత? 52. 52 ఫ్యాక్టోరియల్ బై 52 మైనస్ 3 into 3 factorial. So I already said factorial notation will be starts with itself and decreased by 1 and ended with 1. So 52 factorial ni 52 into 51 into 50 into 49 factorial తో ఆపేసేయండి. బికాజ్ కింద చూడండి 49 ఫ్యాక్టోరియల్ వస్తుంది మీకు. సో క్యాన్సిల్ అయిపోద్ది కాబట్టి అంత పొడిగించాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకేనా? నెక్స్ట్ 3 into 2 into 1 25 3 1s 3 7s 21. సో దీన్ని మల్టిప్లై చేస్తే మనకి ఎన్ ఆఫ్ ఎస్ వస్తుంది. నెక్స్ట్ ఈవెంట్. ఆ ఈవెంట్ ఏమన్నాడు? ఏం సెలెక్ట్ చేయాలంట? ఒక క్వీన్ని సెలెక్ట్ చేయాలంట, ఒక జాక్ని సెలెక్ట్ చేయాలంట, ఒక కింగ్ని సెలెక్ట్ చేయాలంట. మన దగ్గర 52లో ఫస్ట్ అడిగింది క్వీన్. ఎన్ని క్వీన్స్ ఉంటాయి? ఈ 13లో క్వీన్ ఉంది చూడండి. అలాగే ఈ 13లో కూడా క్వీన్ ఉంటుంది కదా. ఈ 13లో కూడా ఇంకో క్వీన్ ఉంటుందా? ఈ 13లో కూడా ఇంకో క్వీన్ ఉంటుంది. అంటే ఎన్ని క్వీన్స్ ఉన్నాయి మన దగ్గర? 4 క్వీన్స్ ఉన్నాయి, 4 కింగ్స్ ఉంటాయి, 4 జాక్స్ ఉంటాయి. అవునా? క్వీన్, కింగ్ అండ్ జాక్. సో మనకి పిఎన్సి పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చెప్పేటప్పుడు కీవర్డ్స్ చెప్తాను. కీవర్డ్స్ చాలా 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 ఇంపార్టెంట్. ఎక్కడైనా ఎండ్ కనిపించింది అంటే మల్టిప్లికేషన్ చేయమని అర్థం. ఏం చేయాలన్నా? మల్టిప్లై చేయాలి. ఆర్ కనిపించింది అంటే యాడ్ చేయమని అర్థం. ఇదేమో ఇంటూ, ఇదేమో ప్లస్, ఎడిషన్ చేయండి అని అర్థం ఆర్ అంటే. ఓకే తల్లి? ఎండ్ అంటే ఏం చేయాలి? మల్టిప్లికేషన్ చేయాలి. ఆర్ అంటే ఏం చేయాలి? ఆర్ అంటే యాడ్ చేయాలి. ఇప్పుడు మనల్ని ఏం అడుగుతున్నాడు? క్వీన్, కింగ్ అండ్ ఏ జాక్. అంటే క్వశ్చన్లో వీ హ్యావ్ ఎ కీవర్డ్ ఆఫ్ దట్ ఎండ్. సో వీ హ్యావ్ టు మల్టిప్లై దట్ రిజల్ట్స్. సో ఎన్ని కింగ్లు ఉంటాయి? 4 ఉంటాయి. ఎన్ని తీయాలి మనం? ఒకటే. ఏ కింగ్, దట్ ఏ ఇండికేట్స్ 1 థింగ్. అంటే 4లోంచి ఒకటి తీయాలి. సో ఎన్ ఆఫ్ ఈ ఏమవుతుంది? 4లోంచి ఒకటి తీసాము. నెక్స్ట్ క్విక్లు 4లోంచి ఒకటి తీసాము. నెక్స్ట్ జాక్స్లోంచి ఒకటి తీసాము. ఎండ్ అని ఉంది కాబట్టి మల్టిప్లై. ఆ పెద్ద మల్టిప్లికేషన్ సింబల్ ఎట్లేక డాట్ పెట్టాను అంతేనా. సో డాట్ ఇట్ ఈస్ ఇండికేట్స్ మల్టిప్లికేషన్ ఓన్లీ కదా. సో 4C1 అంటే 4 ఫ్యాక్టోరియల్ బై 4 మైనస్ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ఫ్యాక్టోరియల్. అగైన్ 4 ఫ్యాక్టోరియల్ బై 4 మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ 4 ఫ్యాక్టోరియల్ బై 4 మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ఫ్యాక్టోరియల్. 4ని 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ రాసుకోండి. 4 మైనస్ 1 అంటే 3 ఫ్యాక్టోరియల్. ఇది క్యాన్సిల్. సిమిలర్లీ దీని వాల్యూ 4, దీని వాల్యూ 4. సో ఒక్కో దాని వాల్యూ ఎంత? 4 ఇంటూ 4 ఇంటూ 4. సో దీని వాల్యూ ఎంతమ్మా? 4 ఇంటూ 4 ఇంటూ 4 బై ఎన్ ఆఫ్ ఎస్ ఎంత వచ్చింది మనకి ఇందాక? 52 ఇంటూ 17 ఇంటూ 25. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేది మన రిక్వైర్డ్ ప్రాబబిలిటీ. ఏంటది? 3 కార్డ్స్ డ్రా చేయాలి. అదొకటి క్వీన్ అవ్వాలి, ఒకటి కింగ్ అవ్వాలి, ఒకటేమో జాక్ అవ్వాలి. అలా అయ్యే పాసిబిలిటీస్ యొక్క ప్రాబబిలిటీ అక్కడ కనిపిస్తుంది చూడండి, అది. ఓకే. సో ఈ ప్లేయింగ్ కార్డ్స్ మీద చాలా చాలా క్వశ్చన్స్ వస్తాయి నాన్న. ఆ సెలెక్ట్ చేయడానికి ప్రాబిలిటీ ఎంత, 1 సెలెక్ట్ చేయడానికి ప్రాబిలిటీ ఎంత, ఫేస్ కార్డ్ సెలెక్ట్ చేయడానికి ప్రాబిలిటీ ఎంత, లేకపోతే స్పేడ్ కార్డులు ఎన్ని వస్తాయి, లేదా ఇక్కడ పర్టికులారిటీ ఇవ్వలేదు చూడండి. జాక్, క్వీన్, కింగ్ అన్నాడు. అలా కాకుండా జాక్, క్వీన్, కింగ్ అనేది పర్టికులర్గా స్పేడ్ కార్డే అవ్వాలి, పర్టికులర్గా డైమండ్ కార్డే అవ్వాలి, అలా కూడా
అడుగుతాడు. సో ఈ ప్లేయింగ్ కార్డ్స్ యొక్క డిస్క్రిప్షన్ మొత్తం గుర్తుపెట్టుకుని దాని యొక్క రిక్వైర్డ్ ప్రాబబిలిటీస్ అన్నీ వేసుకుంటూ వెళ్తారు. ఓకే, నెక్స్ట్ ఇంకొక ప్రాబబిలిటీ చెప్పేసుకొని ఈరోజుకి క్లాస్ ఎండప్ చేసేయచ్చు. సో టుమారో విల్ కంటిన్యూ. రీడౌట్ ఏంటన్నది కండిషనల్ ప్రాబబిలిటీ. ఏంటమ్మా? కండిషనల్ ప్రాబబిలిటీ. సో దాన్ని ఎలా డినోట్ చేస్తారు అంటే పి ఆఫ్ ఏ బై బి అని చెప్తారు. ఏం చెప్తారు నాన్న? పి ఆఫ్ ఏ బై బి. సో పి ఆఫ్ ఏ బై బి అంటే ఏంటి? ఎంతసేపు ఏమో రెండు ఈవెంట్ల కోసం మాట్లాడడం, రెండు బాగానే ఉన్నాయి, కానీ ఇక్కడ దేర్ ఈజ్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ ఏ అండ్ బి. ఏంటి ఆ రిలేషన్ అంటే ఫస్ట్ బి అయిపోవాలి, తర్వాత ఏ జరగాలి. అంటే హ్యాపెనింగ్ ఆఫ్ టూ ఈవెంట్స్ వన్ ఆఫ్టర్ అనదర్. ఇక్కడ రెండు ఈవెంట్స్ జరుగుతున్నాయి. ఎలా జరుగుతున్నాయి? ఒకదాని తర్వాత ఒకటి జరుగుతుంది కదండి. హ్యాపెనింగ్ ఆఫ్ టూ ఈవెంట్స్ వన్ ఆఫ్టర్ అనదర్. సో ఒకదాని తర్వాత ఒకటి జరిగితే. సో ఒకసారి ఫార్ములా చూడండి. P of A intersection B by P of B. Happening of two events. A and B are two events. The conditional probability is happening of A after the happening of B. అంటే B ఆల్రెడీ జరిగిపోయింది. అంటే మనం రైల్వే స్టేషన్కి వెళ్ళే లోపు ట్రైన్ వెళ్ళిపోయింది. మనం కర్రీ ఆఫ్ చేయడానికి వెళ్ళే లోపే కర్రీ మాడిపోయింది. టీ పొంగిపోద్ది అని చూసేలోపు పొంగిపోయింది. సో రెండు ఈవెంట్స్ ఆల్రెడీ ఒకటి జరిగిపోయింది. సో ఇందాక చూడండి, మనం 2 డైస్ రోల్ చేసినప్పుడు సమ్ షుడ్ బి 7 అనుకున్నాం, అవునా? సమ్ షుడ్ బి 7లో ఎన్ని ఈవెంట్స్ వచ్చాయి మనకి? 1,6, 2,5, 3,4, 4,3, 5,2 అండ్ 6,1. 6 వచ్చాయి, అవునా? సేమ్ ఎగ్జాంపుల్ ఇక్కడ కండిషనల్ ప్రాబబిలిటీలో డిస్కస్ చేద్దాం. చూడండి, లెట్ ఏ బి అన్ ఈవెంట్ ఆఫ్ ఫైండ్ ద ప్రాబబిలిటీ. అక్కడ మీకు రెండు ఈవెంట్స్ తెలుసుకోవాలన్న ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఏ ఈవెంట్ ఆల్రెడీ జరిగిపోయింది, ఏది జరుగుతుంది అనేది తెలుసుకున్న తర్వాతే ప్రాబబిలిటీ వేసుకోవాలి. when 2 dice are rolled, find the probability that sum should be 7 when it shows 2 only. సో 2 మాత్రమే కనిపించేలాగా డై రోల్ చేస్తే కిందికి డై రోల్ చేసేటప్పుడు కిందకి కిందికి వెళ్ళి క్లాస్ జరుగుతుంటే when 2 dice are rolled, sum should be 7. సో sum 7 అవ్వాలి అండ్ it already shows 2. అంటే ఫస్ట్ ఈవెంట్ ఏంటి ఇక్కడ? sum 7 అవ్వాలి అంటున్నాడు. అంటే 1,6, 2,5, 3,4, 4,3, 5,2 అండ్ 6,1. అంతేనా? సో ఎన్ ఆఫ్ ఏ ఎంత? 6. బి ఏమన్నాడు? అది 2 మాత్రమే చూపించాలంట. ఈ 2 చూపించేవి ఏమన్నాయి ఇందులో? 2,5 అండ్ 5,2. సో ఎన్ ఆఫ్ బి ఏమవుతుంది? ఎన్ ఆఫ్ బి ఎంత? 2. అంతేనా? సో ప్రాబిలిటీ వేస్తారు దీనికి. సో దీని ప్రాబిలిటీ ఏమవుతుంది? 2/36. రిజల్ట్స్ 1/18 లేదా 2/36 అలాగే ఉంచేసేయండి. నెక్స్ట్ ఇది ఏమవుతుంది? P of A is equal to 6/36. తర్వాత మనకి ఇంటర్సెక్షన్ పార్ట్ కావాలి చూడండి. ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత? 2,5 అంటే 2. సో P of A ఇంటర్సెక్షన్ బి ఏమవుతుంది? 2/36. ఇదంతా బి, అది కూడా 2/36. 1.
ఓకే. సో క్వశ్చన్ రివర్స్లో కూడా ఉంటుంది నాన్న. వెన్ ఇట్ షోస్ 2 ద సమ్ షుడ్ బి 7. అంటే ఫస్ట్ అప్పుడు P ఆఫ్ A అనేది డినామినేటర్లో వస్తుంది. ఇట్ ఆల్రెడీ హ్యాపెండ్ అన్నది డినామినేటర్లో ఉండాలి తల్లి. ఈ డినామినేటర్లో ఏదైతే ఉంటుందో ఇక్కడ ఫార్ములా డినామినేటర్ అదే అయి ఉండాలి. అంటే P ఆఫ్ B బై A రాసుకున్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B బై P ఆఫ్ A. ఓకే, ఇది దేని ఫార్ములా? కండిషనల్ ప్రాబబిలిటీ యొక్క ఫార్ములా. నేను ఆల్రెడీ చెప్పాను, వీ హ్యావ్ 3 నేమ్డ్ థీరమ్స్. ఏంటంటే అవి ఒకటి ఫస్ట్లో మాట్లాడుకున్నాం, ఏంటది? ఎడిషన్ థీరం. ఇక్కడ కండిషనల్ ప్రాబబిలిటీని యూజ్ చేసి ఇంకొక థీరం చెప్తాం నాన్న. ఏంటంటే మల్టిప్లికేషన్ థీరం. ఏం లేదు, ఈ డినామినేటర్ని యువతల తీసుకొని వెళ్ళిపోవాలంతే. సో తీసుకెళ్ళిపోతే ఏం మిగులుతుంది మనకి? P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B ఈజ్ ఈక్వల్ టు P ఆఫ్ B బై A ఇంటూ P ఆఫ్ A. ఇదే కండిషనల్ ప్రాబబిలిటీ. ఇక్కడ కూడా అంతే, ఈ డినామినేటర్ని యువతల పక్క తీసుకెళ్ళిపోతే A ఇంటర్సెక్షన్ B ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు? P ఆఫ్ A బై B ఇంటూ P ఆఫ్ B. ఓకే, సో వాటిని ఏమనాలన్నా మల్టిప్లికేషన్ థీరం అనాలి. ఇదేమవుతుంది? కండిషనల్ ప్రాబబిలిటీ అవుతుంది. అంటే మీకు ఒక ఫార్ములా వస్తే 2 స్టేట్మెంట్స్, 2 ఫార్ములాస్ డిరైవ్ అయిపోయినట్టే ఆటోమేటికల్లీ. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్. లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఇన్ టు దట్. వెన్ ఎ డై ఈజ్ రోల్డ్, ఓకే, టూ పర్సన్స్ గేమింగ్, ఇద్దరు గేమ్ ఆడుతున్నారు. ఏబి అనే ఇద్దరు పర్సన్స్ డై రోల్ చేసుకుంటున్నారు. 3 పడితే విన్ అవుతారు నాన్న. ఏం పడాలి? 3 పడాలి. డై రోల్ చేసినప్పుడు రిజల్ట్స్ ఏంటి మనకి? శాంపిల్ స్పేస్ ఏంటి? 1 2 3 4 5 6. సో N ఆఫ్ S ఎంత? 6. ఈవెంట్ ఏమనుకుంటున్నావు? స్మాల్ p అనుకోండి. P బి ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ 3. 3 ఎన్ని ఉన్నాయి మనకి? ఒకటే ఉంది, అంటే 1/6. సో Q అనేది ఎన్ని ఉంటాయి? 1 2 3 4 5 6. 5/6. అంటే P అనేది 3 పడడానికి ప్రాబబిలిటీ, Q అనేది పడకపోవడానికి ప్రాబబిలిటీ. ఏం పడకపోవడానికి? 3 పడకపోవడానికి. అంటే 3 తప్ప రిమైనింగ్ వేరే రిజల్ట్స్ ఏవో పడుతున్నాయంట అక్కడ, దానికి ప్రాబబిలిటీ. క్వశ్చన్ ఏంటంటే A B ఇద్దరు గేమ్ ఆడుతున్నారు కదా, ఇఫ్ ఏ స్టార్ట్ చేస్తే ఏ విన్ అవ్వడానికి పాసిబిలిటీ ఏంటి అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఏకనే కదా స్టార్ట్ చేశాడు, విన్ అయిపోయాడు. ఏ విన్ అయిపోయాడు. విన్ అవ్వడం అంటే ఏమనుకున్నాం మనం? P అయిపోయింది. అలా కాకుండా ఫస్ట్ ఏ స్టార్ట్ చేశాడు కానీ ఓడిపోయాడు. వాటమి అంటే ఇండికేషన్ ఏంటి మనకి? Q. తర్వాత Bకి వెళ్ళాలి. B ఏమవ్వాలి? గెలవాలా? గెలవకూడదు. క్వశ్చన్ ఈజ్ అబౌట్ ఏ షుడ్ బి స్టార్ట్ అండ్ ఏ షుడ్ బి విన్. సో ఏ ఓడిపోయాడు, ఛాన్స్ Bకి వెళ్ళింది, మళ్ళీ Pకి వచ్చింది, ఏకి వచ్చింది, వాడు విన్ అయిపోయాడు. అంటే ఎన్నో ఛాన్స్లో విన్ అయ్యాడు? ఫస్ట్ రోల్ చేశాడు, ఓడిపోయాడు. సెకండ్ వాడికి వెళ్ళిపోయింది, మళ్ళీ థర్డ్ వీడికి వచ్చేటప్పుడు విన్ అయ్యాడు. అంటే ఫస్ట్ ఛాన్స్లో విన్ అవ్వచ్చు, లేదా థర్డ్ ఛాన్స్లో విన్ అవ్వచ్చు. అంటే 1 కానీ 3 కానీ, లేదా మళ్ళీ 5th ఛాన్స్లో విన్ అవ్వచ్చు. చూడండి, ఫస్ట్ ఓడిపోయాడు, ఫస్ట్ వీడు ఓడిపోయాడు, మళ్ళీ వీడికి వెళ్ళింది, మళ్ళీ ఓడిపోయాడు, మళ్ళీ వీడికి వెళ్ళింది, మళ్ళీ వీడికి వచ్చినప్పుడు విన్ అయ్యాడు. అంటే ఆల్రెడీ ఎన్ని గేమ్స్ అయిపోయాయి అక్కడ? 4 గేమ్స్ అయిపోయి 5th గేమ్లో అంటే 5th ఛాన్స్లో విన్ అయ్యాడు. అంటే ఏ విన్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఏమున్నాయి? ఫస్ట్ ఛాన్స్, థర్డ్ ఛాన్స్, 5th ఛాన్స్, 7th ఛాన్స్, అలా వాడు విన్ అవుతున్నాడు. అంతేనా? ఈ మొత్తాన్ని అలా సోన్ చేసుకొని యాడ్ చేసుకుంటారండి. అది కానీ ఇది కానీ అంటే ఆర్, ఆల్రెడీ సెట్ కీవర్డ్ ఫర్ ద ఆర్ ఈజ్ ఎడిషన్. సో యాడ్ చేయండి. P ప్లస్ PQ ప్లస్ Q స్క్వేర్ కింద 2 ఉన్నాయి. నెక్స్ట్ P ఇంటూ Q పవర్ 4 అండ్ ప్లస్ ఆన్. సిరీస్ ఆర్ ఇన్ GP. సో ఇన్ఫైనైట్ ఎన్ని గేమ్స్ అయినా ఆడుకోవచ్చు కదా. సో S ఇన్ఫినిటీ ఏమవుతుంది? A/1 మైనస్ R. ఏ అంటే ఏంటి? P బై 1 మైనస్
క్యూ అంటే క్యూ స్క్వేర్, పి అంటే ఎంత 1/6 బై 1 మైనస్ 25/36 క్యాలిక్యులేషన్ చేస్తే 1/6/11/36 ఇది క్యాన్సిల్, 6 పైకి వెళ్ళిపోతే 6/11. ఇది దేని ప్రాబిలిటీ? ఏ గేమ్ స్టార్ట్ చేసి ఏ విన్ అయిపోవడానికి ప్రాబిలిటీ, అలా కాకుండా బి విన్ అవ్వడానికి ప్రాబిలిటీ అడిగాడు అనుకోండి, మళ్ళీ సమ్మంతా చేయాలా? అక్కర్లేదు కదా, ఆల్రెడీ ఏ విన్ అవ్వడానికి వేసాం, ఈ ఏ ఓడిపోతే బి విన్ అయిపోయినట్టే కదా. ఏ ఓడిపోతే అంటే అర్థం ఏంటి? ఇది విన్ అవ్వడానికి ఛాన్సు, విన్ అవ్వకపోవడం అంటే ఏంటి మనకి? కాంప్లిమెంట్. సో కాంప్లిమెంట్ అంటే ఏం చేయాలి? 1లోంచి దాన్ని సబ్స్ట్రాక్షన్ చేయాలి. ఇది దేని పాసిబిలిటీ? బి విన్ అవ్వడానికి ప్రాబిలిటీ. ఓకే తల్లి. నెక్స్ట్ వీ హ్యావ్ వన్ మోర్ థీరం, దట్ ఈజ్ బేస్ థీరం నాన్న. ఏం తల్లి? నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఈ థీరం నుంచే ఉంటున్నాయి. సో ఇప్పటి వరకు మాట్లాడుకుంది ఏంటి? ఒక బ్యాగ్లో ఒక 2-3 బ్యాగుల్లో కొన్ని బాల్స్ ఉన్నాయి, కొన్ని వైట్ బాల్స్, కొన్ని బ్లాక్ బాల్స్, కొన్ని రెడ్ బాల్స్ ఏవో ఉన్నాయి. అయితే కొన్ని బాల్స్ సెలెక్ట్ చేయాలి, అది కొన్ని వైట్ కొన్ని రెడ్ అయి ఉండాలి అని అడిగాడు అనుకోండి, అవి వేసుకుంటూ వెళ్ళిపోతాం. అలా కాకుండా 3 బ్యాగ్స్ ఉన్నాయి, ఆ బ్యాగ్స్లోంచి కొన్ని రెడ్ బాల్స్ కొన్ని వైట్ బాల్స్ ఉన్నాయి, నువ్వు కొన్ని వైట్ బాల్స్ సెలెక్ట్ చేయాలి, అది కూడా పర్టికులర్ బ్యాగ్లోంచే రావాలి. అంటే ఒక టేబులర్ ఫార్మేట్లో చెప్పేస్తాను చూడండి నన్ను. బ్యాగ్ 1, బ్యాగ్ 2, బ్యాగ్ 3, వైట్ బాల్స్, రెడ్ బాల్స్, గ్రీన్ బాల్స్. ఇందులో ఇవి 2, 3, 4 ఉన్నాయి, ఇందులో 1, 2, 1 ఉన్నాయి, 5, 2, 1. క్వశ్చన్ క్లియర్గా వినండి, రాయట్లేదు. ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ ఎ రెడ్ బాల్ ర్యాండమ్లీ సెలెక్టెడ్. మనం ఇలా తడిమేసుకొని తీసేయాలి అంతే, అంతేగాని పర్టికులర్గా బ్యాగ్లో ఇలా వెతికేసి తీయకూడదు. ఇట్స్ ర్యాండమ్లీ సెలెక్టెడ్ బ్యాగ్ యాజ్ వెల్ as a randomly selected ball. The ball should be red as well as it came from the bag 1. ఓకే, ర్యాండమ్గా బ్యాగ్ సెలెక్ట్ చేయాలి, ర్యాండమ్గా బాల్ సెలెక్ట్ చేయాలి. బట్ అది ఏమవ్వాలంట? అదేమో బ్యాగ్ 1 అవ్వాలంట, బాల్ ఏమో రెడ్ అవ్వాలంట. ఇన్ని బాధలు వచ్చాయి అసలు. చూడండి, ఫస్ట్ బ్యాగ్ సెలెక్ట్ చేయడానికి ప్రాబిలిటీ వేయండి. మన దగ్గర ఎన్ని బ్యాగులు ఉన్నాయి? 3 బ్యాగ్స్ ఉన్నాయి. బ్యాగ్ 1 సెలెక్ట్ చేయాలి. ప్రాబిలిటీ P of B2 అండ్ P of B3 is equal to ఎన్ని ఉన్నాయి మన దగ్గర? 3 ఉన్నాయి, ఒకటి సెలెక్ట్ చేయాలి. అంటే ప్రాబిలిటీ 1/3. ఏ బాల్ కావాలి? రెడ్ బాల్ కావాలి. ఆల్రెడీ బ్యాగ్ 1 సెలెక్టెడ్, ఇట్స్ కండిషనల్ ప్రాబిలిటీ. చూడండి అన్న, బ్యాగ్ 1 సెలెక్ట్ చేసాం, దాంట్లోంచి రెడ్ బాల్ సెలెక్ట్ చేస్తాం. అంటే ఆల్రెడీ డన్ వర్క్ విల్ బీ సెలెక్షన్ ఆఫ్ ఎ బ్యాగ్ అండ్ నౌ వీ హ్యావ్ టు సెలెక్ట్ ద రెడ్ బాల్. హ్యాపెనింగ్ ఆఫ్ 2 events one after another. ఆల్రెడీ బ్యాగ్ ఈజ్ సెలెక్టెడ్. అంతేనమ్మా? చూడండి అన్న, రెడ్ బాల్స్ టోటల్ బాల్స్ ఎన్ని బ్యాగ్ 1లో? 2 + 3 5, 5 + 4 టోటల్ 9. అందులో రెడ్లు ఎన్ని ఉన్నాయి? 3. దీన్ని క్యాన్సిల్ చేసేద్దామా? అలా ఉంచేసేయండి. నెక్స్ట్ రెడ్ బై B2 టోటల్ ఎన్ని? 1 3 4 టోటల్ 4. రెడ్ ఎన్ని? 2. తర్వాత P of R by B3 5 + 2 7 + 8 బై రెడ్లు ఎన్ని? 2. క్యాన్సిల్ చేసేసాను, లేకపోతే 1/3, ఇది 1/2, దిస్ ఈజ్ 1/4. ఇప్పుడు మనకి ఏం కావాలి? బ్యాగ్ 1 నుంచి రెడ్ బాల్ కావాలి. అంటే మనం ఏం ఆల్రెడీ సెలెక్ట్ చేసాం? రెడ్ బాల్ ఆల్రెడీ సెలెక్ట్ చేసాం. ఇప్పుడు సెలెక్ట్ చేయాల్సింది బ్యాగ్ 1. ఓకే, సో మనకి ఏం కావాలో దాని డేటా న్యూమరేటర్లో ఉండాలి నాన్న. P of B1 ఇంటూ P of రెడ్ బై B1. మిగిలినది మొత్తం డినామినేటర్లో ఉండాలి.
P of B1 into P of R by B1 plus P of B2 into P of R by B2 plus P of B3 into P of R by B3. ఇది బేస్ థీరం తల్లి, బేస్ థీరం యొక్క ఫార్ములా. క్వశ్చన్ చూడగానే ఎలా గుర్తుపట్టాలి బేస్ థీరం అని? పర్టికులారిటీ ఆఫ్ ఎ బాల్ అండ్ పర్టికులారిటీ ఆఫ్ ఎ బ్యాగ్ యాజ్ వెల్. బ్యాగ్ ఉండాలి, బాల్ కలర్ కూడా పర్టికులారిటీ ఉంటే ఇట్స్ ఎ బేస్ థీరం. పర్టికులారిటీ ఏం కావాలి? అది న్యూమరేటరు, డినామినేటర్లో వాటి యొక్క సమ్. సో ఈ మొత్తాన్ని అక్కడ సబ్స్టిట్యూషన్ చేసి క్యాలిక్యులేషన్ కంప్లీట్ చేసుకుంటాం. ఓకేనా మ్యామ్? చెప్పండి. చెప్పు. నేనేం చేయను, మేడం చెప్పు. ఉండమను, వస్తాను. ఇది అయిపోయింది. అతను రమ్మను, సతీష్ని క్లోజ్ చేస్తాడు. సో చూడండి అన్న, P of B1 ఎంత? 1/3. R by B1 ఎంత వచ్చింది ఇందాక మనకి? అది కూడా 1/3 బై డినామినేటర్ 1/3. R by B1 అగైన్ 1/3 ప్లస్ 1/3. R by B2 ఎంత వచ్చింది? 1/2 ప్లస్ 1/3 ఇంటూ 1/4. అన్నిట్లోని 1/3 ఉంది చూడండి, కామన్గా కామన్ లాగేసి కట్ చేసుకున్నాం అనుకోండి. 1/3 బై ఇక్కడ ఏం మిగిలింది? 1/3 ప్లస్ 1/2 ప్లస్ 1/4. సో 1/3 ఎల్సిఎం ఎంత? ఎల్సిఎం 12. దీన్ని 4తో మల్టిప్లై చేస్తాం, దీన్ని 4 అంటే 4 ప్లస్ 6 ప్లస్ 3 అంతేనమ్మా. 10 13. ఇది పైకి వెళ్ళిపోతే 3 1s 3 4s. సో ఇట్స్ ఏ 4/13. ఇలా క్యాల్కులేషన్ కంప్లీట్ చేయాలి. ఓకే. సో క్వశ్చన్ ఇంకా ఇలాగా మ్యాక్సిమం మీకు ప్రాబిలిటీ ఇలాగే వచ్చేస్తుంది తల్లి. ఒకవేళ ఇలా రాకుండా ఉండే ఒకే ఒక క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, ఇఫ్ ఎ డై ఈజ్ రోల్డ్, ఇఫ్ 1 or 3 అక్కర్స్, బ్యాగ్ 1 విల్ బీ సెలెక్టెడ్. అంటే 1 కానీ 3 కానీ పడితే బ్యాగ్ 1 సెలెక్ట్ చేయాలి. మనకి టోటల్ ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి, అంతేనా? సో టోటల్ ఎన్ని ఉంటాయినా? 6 ఉంటాయి. అంటే 2 కానీ 3 కానీ అంటే 2/6 అంటే 1/3. ఇది కాకుండా ఇంకేం పడినా బ్యాగ్ 2 సెలెక్ట్ చేసేయండి అంటాడు. ఇవి కాకుండా మనకి ఇంకేం ఉంటాయి? ఇవేంటివి? 1 or 3. ఇంకా మన దగ్గర ఎన్ని ఉంటాయి? 2 4 5 6 అంటే 4/6 అంటే 2/3. మిగిలిన డేటా వాడు ఇస్తాడు. ఇలా బాక్స్ ఏదో ఇస్తాడు. ఇది B1, ఇది B2, ఇది వైట్ బాల్స్, రెడ్ బాల్స్, బ్లూ బాల్స్. 2 3 4 5 2 1. ఓకే. సో వెయిట్, అలా రెడ్ బాల్ సెలెక్ట్ చేయడానికి పాసిబిలిటీ అడుగుతాడు. డైరెక్ట్గా ఇందాక మీరు వేసేటట్టు 1/2 1/2 డ్రా చేయకూడదన్న. సో వాడు అడిగినట్టు 1/3 అయితే కనుక 2/6. రిమైనింగ్ ఏదన్నా అన్నాడు కాబట్టి 1 3 కాకుండా మనకు ఉండే రిజల్ట్స్ 4 ఉన్నాయి. సో ఇట్ షుడ్ బి 4/6 2/3. సో రెడ్ బాల్ సెలెక్ట్ చేయడానికి టోటల్ ఎన్ని ఉన్నాయి మన దగ్గర? 4 + 3 7 + 9. ఓన్లీ రెడ్ 3 అండ్ హియర్ red will be 2 and total will be 8. So this is the possibility and we need to add the Bayes theorem formula to get our required probability. Okay, Rana? So this is all about the concept of probability, most important for both IPE as well as objective. Thank you.